హలో అండి. వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సారీ కొంచెం రివ్యూ లేట్ అయింది. బట్ ఎనీవేస్ బాగా చెప్పుకుందాం. ఇవాళ అయితే డెమాన్ పవన్ అండ్ తనుజ గారి జర్నీలు వచ్చినాయి. సో నేను డెమాన్ పవన్ది ప్రోమోలో చూసి ఆ బీజిఎమ్ అది గూస్ బంప్స్ వచ్చేసినాయి అనుకున్నా. సో ఆ బీజిఎం వేయలేదు, ప్రోమోలో పెట్టిన బీజిఎం కాస్త దీనికి కూడా ఐ మీన్ రియల్ ఎపిసోడ్లో జర్నీకి కూడా వేయచ్చు కదా అనిపించింది. సో బాగానే ఉంది. మంచి మంచి పదాలు వాడారు, వర్డ్స్ అండ్ బాగా మంచి ఎలివేషన్స్ ఇచ్చారు. కానీ అసలు ఆ ప్రోమో బాగా నచ్చింది. నేను 2-3 సార్లు చూసా ఆ ప్రోమోనైతే. సో ఆ బీజిఎం మరి ఎవరికైనా యూజ్ చేస్తారా లేదా? యూజ్ చేయాలా ఆ బీజిఎం? ప్రోమోలో పెట్టిన బీజిఎం డెమాన్ పవన్కి యూజ్ చేయాలా, అలానే ఎవరికి యూజ్ చేయాలా? మరి రేపు ఏమైనా కళ్యాణ్కి కానీ మరి యూజ్ చేస్తారా చూడాలి. బట్ యా, రేపు ఎపిసోడ్ ప్రోమో కూడా బాగుంది. సంజన గారిది కళ్యాణ్ది కలిపేశారు, విడివిడిగా పెట్టుంటే పోయేదేమో. సో బాగుంది, ప్రోమో బాగుంది. బట్ ఆ బీజిఎం ఏమో ఎపిసోడ్లో వేయట్లేదు. మంచి మంచి బీజిఎం. ఇప్పుడు నిన్న ఇమాన్యువల్కి కేజీఎఫ్ బీజిఎం పెట్టారు. అలాంటివి పెడితే కొంచెం మనకు గూస్ బంప్స్ ఆ ఫీల్ వస్తుంది అనమాట. ఏం జర్నీ రా అన్నట్టు ఆ ఫీల్ వస్తుంది. సో కొంచెం పెట్టరు కానీ బాగానే ఉంది. కానీ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ తనూజ గారు అనమాట. తనూజ గారు వస్తారు, ఆ ప్రాపర్టీస్ అవన్నీ చూస్తూ ఉంటారు, కాఫీ కప్పు కూడా పెడతారనమాట. సో దాని తర్వాత ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ చేస్తాడు. మీరు తెర పైన నటించడం, మీ అదేంటి భావాలతో వాటితో మీరు ఒక ప్రతి ఇంట్లో ఒక కూతురిలా అయిపోయారు. ఒక గొప్ప నటిలాగా మీరు అదేంటి పాత్రలలో పరకాయ ప్రవేశం చేయడమే ఉదాహరణ. కానీ బిగ్ బాస్ హౌస్ అనేది మీకు కొత్త, ఈ ఇల్లు అనేది మీకు కొత్త. ఇక్కడ మీరు నటించడానికి ఉండదు. అలానే ఇక్కడ మనుషుల్ని మనం అదేంటి ఎటువంటి ఇది లేకుండా, అంటే ఫిల్టర్ లేకుండా చూపిస్తాము. సో ఇక్కడ ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఒడిదుడుకుల్ని మీరు తట్టుకొని టాప్ 5 దాకా వచ్చారు. వచ్చి మీరు ఒక చిచ్చర పిడుగు అని అందరికీ తెలిసేలా చేశారు. మీరు నిజాన్ని ఎదుర్కోవడం, అలానే అందరితో ఆనందంగా సరదాగా ఉండడం, అందరినీ మీ వైపుకు అయస్కాంతంలాగా అదేంటి అయస్కాంతంలాగా అట్రాక్ట్ చేయడం ఏదో వాడాడండి అక్కడ బిగ్ బాస్ అయితే. సో అలానే హౌస్లో ఉన్న వారినే కాకుండా ఆడియన్స్ని కూడా అయస్కాంతంలాగా మీ వైపు తిప్పుకోగలిగారు అన్నట్టు చెప్తాడు. ప్రతి ఒక్క విషయం ఈ హౌస్లో మీ చుట్టూనే తిరిగింది అనేది అతిశయోక్తి కాదు, అది నిజమే. మనకి హౌస్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి నామినేషను తనుజ గారి చుట్టూ తిరిగింది. ఇమాన్యువల్ ఫన్ కంటెంట్ ఇదంతా పక్కన పెడితే స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ తనుజ గారికే వచ్చింది. సీజన్లో ఆబ్వియస్లీ సీజన్ ఎక్కువ ఎవరు చుట్టూ తిరిగితే వాళ్ళే విన్నర్లు అవుతారనుకోండి. సో అలాగా చేసుకోగలిగారు. ఆవిడ చుట్టూ ఆవిడ కావాల్సుకొని చేయలేదేమోలేండి, బట్ ఆవిడకి అది బెనిఫిట్ అయింది సీజన్ మొత్తం ఆవిడ చుట్టూ తిరగడం. ఎందుకంటే సీజన్ మొత్తం ఎవరు చుట్టూ తిరిగితే వాళ్ళకే ఎక్కువ స్క్రీన్ స్పేస్ వస్తుంది, వాళ్ళకే ఎక్కువ వాళ్ళనే చూస్తారు కాబట్టి జనాలు, వాళ్ళకే ఎక్కువ ఎయిదర్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఆర్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు. ఏదో ఒకటి అవుతుంది ఎక్కువ వాళ్ళ చుట్టూ తిరిగితే సీజన్. అది మోస్ట్లీ ఎక్కువ ఇష్టపడచ్చు వాళ్ళ చుట్టూ తిరుగుతుందంటే. ఉంటే హౌస్లో ఎవరైనా సరే మీతో ఉంటారు, లేకపోతే మీకు అదేంటి ఎగెనిస్ట్గా ఉంటారు, అంటే మీకు వ్యతిరేకంగా ఉంటారు. అంటే హౌస్లో ఉన్నవాళ్ళు ఎయిదర్ ఉంటే ఆవిడతో క్లోజ్గా ఉంటే ఆవిడతో క్లోజ్గా ఉంటారు, లేకపోతే గొడవలైనా పెట్టుకుంటారు. అంటే ఏంటి, ఇప్పుడు ఆవిడతో ఉంటే బెనిఫిట్టే, బయట ఓటింగ్ పడుతుంది. అదా గొడవలు పెట్టుకుంటే ఆవిడతో రైవలరీ పెట్టుకొని టాప్లోకి వెళ్ళచ్చు అనే ఒక ఐడియా అనమాట. ఏదో ఒకటి ఆవిడని అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు అన్నట్టు తనూజ గారు. సో
మీరొక భావోద్వేగాల గని. ఈ పదాలు ఎక్కడెక్కడి నుంచి పట్టుకొస్తారో అనిపించింది. సో అన్ని ఎమోషన్స్ ఆవిడలో ఉన్నాయి అన్నట్టు, ఒక గోల్డ్ మైన్ లాగా ఎమోషన్స్ మైన్ అన్నట్టు అన్నారు. సో మీరు మనుషులని మీ వైపు తిప్పుకోగలరు, అలాగే ఆటలో ఉన్న పరిస్థితుల్ని ఏదైనా మీకు అనుగుణంగా మార్చుకోగలరు, ఆటని మీకు తగ్గట్టుగా మార్చుకోగలరు అన్నట్టు చెప్తారు. ఇది నిజమే. ఇప్పుడు మాధురి గారిని వెంటనే క్లోజ్ అయిపోయారు ఆవిడ రాగానే. మనుషులతో ఆవిడ కావాలనుకొని క్లోజ్ అవ్వగలిగితే క్లోజ్ అవ్వగలరు. ఎవరన్నా రైవలరీ పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు ఎవరైనా కావాలని గొడవ పెట్టుకోవాలి, ఆర్ ఆవిడతో గొడవ పెట్టుకుంటే మనం టాప్లోకి వెళ్తాము, ఇట్లా ట్రై చేసిన వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వరు. అలానే గేమ్లో కూడా ఆ టెడ్డీ బేర్ టాస్క్లో కానివ్వండి, అలానే అదేది డ్యాగర్ పొడుస్తారు కదా, చివరికి కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలి అని ఆవిడ అనుకున్నారు. అలా అనుకున్నట్టుగానే ఆవిడ అదేంటి ఆ పావుల్ని కదుపుకుంటూ ఆవిడకి అనుగుణంగా మార్చుకోగలరు. ఓకే, బట్ ఇది కొంచెం ఇమాన్యువల్ కూడా చేయగలడేమో అనిపించింది. ఎందుకంటే మొన్న అది ఏంటిది హయ్యెస్ట్ ఉండే వాళ్ళని తీసేసే దానిలో కూడా ఏదో ఒక లూప్ హోల్ ఎత్తుక్కొని మరి శతవిధాలా ట్రై చేశాడు. సో ఇక్కడ ఇమాన్యువల్ గురించి ఎందుకు లేదు, దిస్ ఈస్ తనుజ గారు అండ్ డెమాన్ పవన్స్ డే. సో కాకపోతే ఈవిడ బ్రెయిన్ గేమ్ ఆడిన టాస్క్లు కూడా ఉన్నాయి. అదే ఆ టెడ్డీ టాస్క్ కానివ్వండి, ఈ కెప్టెన్సీ దానిలో కూడా ఆవిడ విపరీతమైన స్మార్ట్నెస్ చూపించిన సందర్భాలు అన్నమాట ఇవి. సో అలానే మనుషుల్ని కూడా ఈజీగా అనలేను కానీ ఆవిడ కొంచెం లైక్ మాధురి గారితో క్లోజ్ అయింది, అట్లా కొన్ని ఉన్నాయి, ఈజీగా క్లోజ్ అవ్వగలరు ఆవిడ అనుకుంటే అనిపిస్తుంది నాకు. సో చాలామంది హౌస్లో అదేంటి బలమైన వారు, తెలివైన వారు ఉన్నా కానీ మీరు ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు స్పష్టంగా తెలిసిన సేనాధిపతి మీరు. సేనాధిపతి మీరు. సో స్మార్ట్ అండి, తనూజ గారు స్మార్ట్. ఈ సీజన్లో ఈ టాప్ 5లో ప్రతి ఒక్కళ్ళు స్మార్టే అసలు చూసుకుంటే కనుక. సో ఈ బ్రెయిన్ గేమ్ అందరూ ఆడారండి. టాప్ 5లో ఎవరు ఆడలేదు చూసుకోండి, అందరికి ఆ స్మార్ట్నెస్ అయితే ఉంది. బాగా విపరీతమైన తెలివైన డెమాన్ పవన్ కూడా తెలివైన వాడే, కాకపోతే అంత కనిపించదు అంతే. డెమాన్ పవన్ కూడా తెలివైన వాడే, అండ్ కాకపోతే ఎక్స్ట్రీమ్గా కొంచెం కన్నింగ్లోకి వెళ్ళిపోయేది ఇమాన్యువల్ది, కళ్యాణ్ది. బట్ వీళ్ళ తనూజ గారిది కానివ్వండి, డెమాన్ది కానివ్వండి, సంజన గారిది కానివ్వండి, కొంచెం లిమిటెడ్ తెలివి. లిమిటెడ్ ఇన్ ద సెన్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకు. అది ఓవర్గా వెళ్ళిపోతే కన్నింగ్లోకి వెళ్ళిపోయిద్ది అనేది నా ఫీలింగు. సో ఎంతవరకు మనం తెలివి ప్రదర్శించాలో అక్కడి వరకు ప్రదర్శిస్తారు. సో అదేంటి ఎత్తులు, పై ఎత్తులు ఇవన్నీ స్పష్టంగా తెలిసిన సేనాధిపతి. వంటగది నుంచే ఈ ఇంటిని గెలిచిన తీరు, ఆటలో ఎంత బలమైన వారో స్పష్టం చేస్తుంది. నేను ఆయనంత ఇదిగా చెప్పలేనులేండి ఆ బేస్ వాయిస్లో, అదంతా బిగ్ బాస్ లాగా. సో ఆవిడ అంటే కిచెన్లో వర్క్ చేస్తా పైగా గేమ్లో కూడా ఇంత ఇదిగా ఉన్నారు అంటూ బాగా చెప్పారు. సో ఇంకా మీ రియల్ పర్సనాలిటీతో అందరినీ ప్రేమలో పడేలా చేశారు, బంధాలు బాధ్యతలు సమంగా మోసారు. అంటే లైక్ ఇదైతే అంటే రిలేషన్స్, బాండింగ్స్ వీటిని అండ్ అలానే గేమ్ పైన ఫోకస్ రెండూ చేశారు అన్నట్టు చెప్పారు. ఆవిడ నాకు తెలిసి భరణి గారు వెళ్ళిపోయేదాకా అంత ఆటలో ఇన్వాల్వ్ అయ్యారు అనిపించాలి. మీకు బెడ్ టాస్క్ అవి గుర్తుంటే అంత ఆడలేదు, అక్కడ ఎఫర్ట్స్ పెట్టలేదు. దాని తర్వాత నుంచి చేంజ్ అయిపోయారు, టోటల్గా చేంజ్ అయిపోయారు. గేమ్లు బాగా ఆడుతున్నారండి, టాస్కులు అయితే బాగా ఆడారు. ఆ తర్వాత నుంచి ఎఫర్ట్స్ బాగా పెట్టారు. అదే ఆ లీడర్ బోర్డ్ టాస్క్ కళ్యాణ్తో ఉన్నప్పటి నుంచి, కళ్యాణ్తో టీమ్ అయ్యారు కదా లీడర్ బోర్డ్ టాస్క్, ఆ వీక్ నుంచి మరీ ముఖ్యంగా భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఎవరితో బాండింగ్స్ అంత పెట్టుకోకుండా ముందుకు వెళ్ళిపోయారు. బట్ నాకేమనిపించిందంటే టాస్కులు బాగా ఆడారు, టాస్క్ వైజ్ సూపర్గా అనిపించారు. కానీ ఎక్కడో ఈ అందరూ ఇలా అంటున్నారని చెప్పేసి ఆ బాండింగ్స్ అనేది కొంచెం తగ్గించుకున్నారు. కానీ అది ఉంటేనే నాకు ఇష్టం అన్నమాట. ఉంటే తప్పేముంది,
ఉండడం తప్పు కాదు. దానిలో ఏమన్నా మనకు ఇష్యూస్ అవి ప్రాబ్లమ్స్ ఉంటే అవి సాల్వ్ చేసుకోవాలి కానీ అవి తీసేసుకోకూడదనేది నా ఫీలింగు. సో అది కూడా ఒకటి. ఎవరన్నా కళ్యాణ్ ఉన్నాడులేండి, బట్ స్టిల్ మీరు తర్వాత చూసుకుంటే తనూజ గారు అంతకు ముందు ఉన్న ఫన్ ఆర్ కొంచెం బబ్లీగా అట్లా ఉండేవాళ్ళు. బట్ తర్వాత ఎందుకో సీరియస్గా ఆ టైప్లో మారిపోయారు అనిపిస్తూ ఉంటుంది నాకైతే. మీకు కూడా అలానే అనిపిస్తే కమెంట్ చేయండి. నాకు ఓకే, గేమ్ని గేమ్ లాగా ఆడేసి ఆ తర్వాత నార్మల్గా చిల్డ్గా బబ్లీగా అట్లా ఇష్టం అనమాట. ఎందుకో తర్వాత అయితే ఒక చేంజ్ అనిపించిందండి నాకు. నేను అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానో లేదో నాకు తెలియదు కానీ. సో మీరు కేవలం బంధాల పునాదుల మీద ఆట ఆడతారని అందరూ మాట్లాడుతూ, అలానే అందరి మద్దతు కోసం పాకులాడతారని చాలామంది నిందించినప్పుడు మీరు చాలా బాధపడ్డారు అన్నట్టు అంటాడు బిగ్ బాస్. ఇదైతే చాలామంది వచ్చి దాన్నే పొడిచి తనుజ గారిని పొడిచి ఇచ్చేశారు. సో ఆ విషయం మీద అది మిస్టేక్ కాదండి. ఆవిడకి సపోర్టింగ్ ఆ బిగ్ బాస్ కూడా ఎట్లా ఇచ్చాడు, ఆవిడకే అందరూ సపోర్ట్ చేసే టాస్క్లు ఇచ్చారు కానీ ఆవిడ వేరే వాళ్ళకి చేసే ఇవ్వాల. ఆవిడ కూడా ఇచ్చారు అవి కూడా, కానీ హైలైట్ అవ్వాల. ఆవిడ టాప్లో ఉండడం వల్ల ఆవిడకి వచ్చిన సపోర్ట్లే హైలైట్ అయినాయి ఎక్కువ. ఆవిడ చేసినవి కూడా ఉంటాయి డెఫినెట్గా, అందరికి సపోర్ట్ చేసుకునేవి ఉంటాయి. ముఖ్యంగా బెడ్ టాస్క్ వల్ల అందరూ ఆవిడకే సపోర్ట్ అన్నట్టు అది అయిపోయింది. అదైతే నేను ఆ విషయంలో అదేంటి తనూజ గారి మిస్టేక్ అని నేను ఎప్పుడు అనుకోవాలా. ఆ టాస్క్ వచ్చింది, సపోర్టింగ్ టాస్క్. ఆ ప్లేస్లో తనూజ గారు ఉన్న సపోర్ట్ చేయాలి ఎవరో ఒకళ్ళకి. అలానే వాళ్ళందరూ తనూజ గారికి చేశారు. అండ్ ఆవిడ గేమ్ ఆడినా కానీ ఇవే ఎక్కువ హైలైట్ అయినాయి. ఓకే, ఫస్ట్ కొంచెం గేమ్లు ఆడలేదు కానీ ఇవన్నీ అందరూ శ్రీజ గారు కానివ్వండి, వైల్డ్ కార్డ్స్, ఫైర్ స్టార్మ్స్ వీళ్ళు వచ్చి పాయింట్అవుట్ చేసే టైంకే ఆవిడ గేమ్ ఆడటం స్టార్ట్ చేశారు. టాస్కుల్లో కూడా కళ్యాణ్తో కానివ్వండి తర్వాత కొన్ని టాస్కులు బాగా ఆడారు. అవి హైలైట్ అవ్వకుండా వీటినే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అప్పుడైతే నాకు తనూజ గారి సైడే అనిపించింది ఇదంతా, వాళ్ళందరూ వచ్చి ఆవిడని పొడుస్తుంటే. ఇంకా దాని తర్వాత మీరు చాలా బాధపడ్డారు అలా అంటుంటే. అసలు బంధాలకు అతీతంగా ఎవరూ లేరు అని మీరు భావించారు అంటే అందరికీ బంధాలు ఉన్నాయి, నా ఒక్కదాన్నే ఎందుకు నిలదీస్తున్నారు అన్నట్టు ఆవిడ ఫీల్ అయ్యారు. అప్పుడు ఆవిడే ఉందిలేండి, ఎవరైనా ఫీల్ అవుతారు, అందరికి ఉంటే ఆవిడనే ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారని. ఇంకా నాన్న అనే ఒక బంధం మీకు నిజంగా ఉన్నది, కానీ మీరు గుండెని రాయిగా చేసుకొని అవసరమైనప్పుడు వాటిని అన్ని పక్కన పెట్టి ఆటలో ముందుకు వెళ్ళారు. చిన్న విషయానికే మీరు బాధపడే దూది లాంటి సున్నితమైన మనుషు, కథన రంగంలో విరుచుకుపడే శివంగి లాంటి ధీరత్వం, సున్నితత్వం, ధీరత్వం ఈ బాగానే వాడారు ఈ రైమింగు ఇది. ఇంకా కత్తికి రెండు వైపులా పదును అయినది మీ వ్యక్తిత్వం. సున్నితత్వం, ధీరత్వం, వ్యక్తిత్వం అది. ఇంకా అందరూ ఆటలో అందరి ఆట టాస్కుల్లో బయటపడితే మీ ఆట ప్రతి క్షణం ఒక కొత్త మలుపు, మరింత ముందుకు వెళ్ళి సాగింది. తనూజ గారి విషయంలో నిజంగానే చాలా ట్విస్ట్ అండ్ టర్న్లు జరిగినాయి. సో ప్రతిసారి ఒక్కొక్కళ్ళు వచ్చి టార్గెట్ చేస్తారు, ప్రతిసారి ఒక్కొక్కళ్ళు వచ్చి పొడుస్తూ ఉంటారు. సో ఇంకా ఈ హౌస్లో అలాగే ఆడియన్స్ మనసుల్లో ఒక కుటుంబ సభ్యురాలు అయిపోయారు. మీరు అందరి ప్రేమని గెలుచుకున్నారు తనూజ పుట్టస్వామి. ఈ వర్డ్కి ఆవిడ హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. మీ అందరూ ఆ ప్రేమనే మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది. అన్ని భావాలు బంధాలు కలిసిన మీ జర్నీని చూద్దామని చెప్పి జర్నీ స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ మంచి పదాలు చెప్పారు, అంటే లైక్ అదేంటి కథన రంగంలో విరుచుకుపడే శివంగి లాంటి ధీరత్వం, ఇలాంటివన్నీ మంచి ఎలివేషన్వే. కత్తికి రెండు వైపులా పొదునైనది మీ వ్యక్తిత్వం, అలానే అందరూ కలిసి టార్గెట్ చేశారని.
అండ్ ఈవిడ స్మార్ట్ గేమ్ ఎక్కువ ఆడతారు కాబట్టి ఆ స్మార్ట్ గేమ్కి ఎలివేషన్స్ ఇవ్వడం, ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు ప్రతి వ్యూహాలని, అండ్ ఎవరితో అయినా ఈజీగా కలిసిపోగలరు, ఎవరినైనా ఆవిడ వైపు తిప్పుకోగలరు, సేనాధిపతి, భావోద్వేగాల గని ఇలాంటివన్నీ వాడారనమాట తనుజ గారికి. సో జర్నీలో అయితే అందరికీ నేను గమనించింది ఏంటంటే ఫస్ట్ కొంచెం ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చూపిస్తున్నారండి. ఫస్ట్ ఇమాన్యువల్కి చూపించారు. నేను అప్పుడు ఇమాన్యువల్ ఎంటర్టైనర్ కాబట్టి చూపిస్తున్నారు అనుకున్నా. తనుజ గారికి అలానే చూపించారు, డెమాన్ పవన్కి అలానే చూపించారు. ఫస్ట్ ఫన్ యాంగిల్స్ అంతా చూపిస్తున్నారు. దాని తర్వాత ఇదేంటి సంజన గారితో బాగున్నాయి కూడా కొన్ని అక్కడక్కడ పడినాయి అనమాట. ఈ తర్వాత తనుజ గారు వెళ్ళాక మీకు నాకు కూడా ఓ మంచి బాండ్ ఉందని నాకు అర్థమైంది ఆ జర్నీ చూస్తే అన్నట్టు అంటారు. సో అది జస్ట్ చిన్న చిన్న ఒక 2-3 సంజన గారు ఆవిడని పైకి ఎత్తుకున్నది, తర్వాత వాళ్ళిద్దరూ హగ్ చేసుకున్నాయి, అండ్ ఆవిడ ఒళ్ళో కూర్చున్నాయి, ఇట్లాంటివన్నీ ఉండేసరికి ఆవిడ అట్లా ఫీల్ అయ్యారు. సో ఇది నేను జస్ట్ తర్వాత ఆవిడ అంటారు కాబట్టి అది ఇక్కడ చెప్పేస్తున్నా. సో ఫస్ట్ అయితే ఈ ఫన్ అవన్నీ చూపిస్తారు. ఫన్ తర్వాత కొంచెం ఇమాన్యువల్ది అక్కడక్కడ పడుతూ ఉంటుంది. ఇమాన్యువల్ది అంతా ఒకే చోట్లేదు, అక్కడక్కడ పడింది తనుజ గారి జర్నీలో. దాని తర్వాత కళ్యాణ్ది అండ్ తనుజ గారిది అది జర్నీ లాగా కొంచెం అది లవ్ ట్రాక్ లాగా పడుతూ ఉంటుంది. లవ్ ట్రాక్ అనకూడదేమోలేండి, కొంచెం ఆ యాంగిల్లో. సో దాని తర్వాత భరణి గారిది తనుజ గారిది పడిద్ది, నాన్న కూతురు రిలేషను. ఇంకా ఇలా వరుసగా పడ్డాక మళ్ళీ అక్కడక్కడ ఇమాన్యువల్ది ఫన్ను పడుతూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత గొడవలు అనమాట. దివ్య గారితో మోస్ట్లీ, తర్వాత ఆయిషా గారు పెట్టుకునేవి, ఇంకా నామినేషన్స్లో గొడవలు ఇవన్నీ పడుతూ ఉంటాయి. దాని తర్వాత భరణి గారు వెళ్ళిపోయాక ఎమోషనల్ అయ్యేది. ఇంకా రమ్య గారిది కూడా పడిందండి. ఇంకా మళ్ళీ భరణి గారు వస్తే బాగుండు అనుకునేది, ఆయన మళ్ళీ కరెక్ట్గా అక్కడ రావడం, ఇంకా చప్పట్లుది ఇవన్నీ పడుతూ ఉంటాయి జర్నీలో. మంచి అదేంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పడుతూ ఉంటాయి జర్నీలు అయితే. అదేంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చూస్తే సూపర్ ఉంటాయి అన్నమాట. అందరి జర్నీలు అట్లానే ఉంటాయి. సో ఇంకా ఇక్కడ గౌరవే ఫస్ట్ ఆవిడని ఫెయిల్యూర్స్ తీసుకోలేరు అంటారా, అది నిజమే, కానీ ఫెయిల్యూర్స్ తీసుకోలేరు కానీ, బట్ తర్వాత గౌరవే ఆవిడ గురించి షీఈస్ ద ఓన్లీ లేడీ ఫైటింగ్ ఫర్ ద కెప్టెన్ అని చెప్పి ఒక వాయిస్తో ఆవిడని చూపిస్తూ ఉంటారు ఆవిడ జర్నీని. అది ఆయన అన్నదే ఆయన్ని మళ్ళీ ఆవిడని పొగట్టం చూపిస్తారు అట్లా రెండు. అలానే నిఖిల్ నువ్వు కెప్టెన్ ఎక్కడ అయ్యావు అనగానే నిఖిల్ మీదే ఆవిడ గెలిచి కెప్టెన్ అయింది అట్లా ఈయన అనగానే ఆ సీన్ పెట్టడం, అట్లా కట్టింగ్ బాగా చేశారు వీడియో ఎడిటింగ్. సో అలాగే ఆవిడ టాస్కులన్నీ ఆడేది. లాస్ట్కి కొంచెం ఐ డిడ్ ఇట్ అని కెప్టెన్ అవ్వగానే ఒక ఎక్స్ప్రెషన్తో ఇచ్చేది. ఇంకా టికెట్ టు ఫినాలే టాస్కులు, దాని తర్వాత నాగార్జున గారు అభినందనీయం అని పొగిడేది. ఇంకా ఆవిడ ఎమోషనల్ అయ్యేది. అలానే ఫ్యామిలీ వచ్చినప్పుడుది వాళ్ళ అదేంటి ఆ పాప వాళ్ళ సిస్టరు అండ్ అది అది చేస్తారు కదా పెళ్లి కూతురుని చేసింది, అదంతా ఇవన్నీ పడినాయి అనమాట జర్నీలో. బాగుంది. బట్ నాకు చిన్న లోటు ఏమనిపించిందంటే ఆవిడది టాస్కులు కొన్ని బాగా ఆడారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే టాస్కులు బాగా ఆడారు. అవి జస్ట్ మాంటేజెస్ లాగా వెళ్ళిపోయినాయి, కానీ ఇంకా కొంచెం మంచి గెలిచినవి అలాంటి సందర్భాలు అండ్ నామినేషన్స్లో మంచి మంచి పాయింట్స్ మాట్లాడారు, అలాంటివి ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చేమో జర్నీ అనిపించింది. మీకు కూడా అలానే అనిపించుంటే కమెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత ఇంకా ఇది నాకు ఇంకా డ్రీమ్ లాగా ఉంది బిగ్ బాస్, థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా ఆడియన్స్ నన్ను ఇంతలాగా ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అని కింద పాదాభివందనం కైండ్ ఆఫ్ థింగ్ కింద ఇట్లా వంగి చేస్తారనమాట. సో ఫొటోస్ తీసుకుని వెళ్తారు. ఇంకా లోపలికి రాగానే నేను ఏడుస్తా అన్నారుగా, చూడండి నేను ఏడవలేదు అన్నట్టు చెప్తా ఉంటారు. సంజన గారు మీకు నాకు కూడా ఒక బాండ్ ఉందని నాకు ఇది చూస్తేనే అర్థమైంది అన్నట్టు అంటూ ఉంటే, నేను చెప్పానా అంటే మా వెనక మాట్లాడుకునే కూడా వేశారు అన్నట్టు అంటారు. అయ్యో ఆబ్వియస్లీ ఎవరి గురించి అయినా మాట్లాడతారేమో, అది అనకుండా ఉండాల్సింది అనిపించింది. ఇప్పుడు సంజన గారి గురించి ఆవిడైనా మాట్లాడి ఉంటారు, అక్కడ హౌస్లో అది కామన్ అవన్నీ పట్టించుకుంటే. సో
ఏంట్రా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని కళ్యాణ్తో అంటుంటారు. ఏంటి జర్నీ అసలు మనది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరిది అంటే నీది నాది, అసలు అది శ్రీజ అడిగిద్దా నీకు క్రష్ ఎవరని, తర్వాత నేను కళ్యాణ్ అని చెప్పగానే ఇంకా మనకి సాంగ్ స్టార్ట్ చేస్తారా అన్నట్టు చెప్తూ ఉంటుంది తనుజ గారు. యాక్చువల్లీ చెప్పాలంటే నాన్నది నాది కన్నా నీది నాది ఎక్కువ ఉంది జర్నీ అన్నట్టు చెప్తూ ఉంటారు. సో ఉంటుంది, భరణి గారిది కూడా ఉంటుంది, కానీ అది ఎక్కువ హగ్ ఆర్ ఆయన వచ్చి ఆవిడని లిఫ్ట్ చేసేది అయ్యే చూపించారు. వాళ్ళిద్దరిది కూడా కొన్ని క్యూట్వి, నాన్న వీడు చూడు అన్నట్టు ఇమాన్యువల్ మీద చెప్పేవి అలాంటివన్నీ కొన్ని ఉన్నాయి క్యూట్వి. సో ఇంకా దాని తర్వాత డెమాన్ పవన్ వెళ్తాడనమాట. డెమాన్ పవన్కి బాగా మాటలు చెప్పారు, కానీ నేను బీజియం వేసుకుంటే డిసప్పాయింట్ అయ్యాను. అది ఎక్కడ వస్తుంది ఆ బీజియం ఏదని అది వచ్చి అదేంటి అవి జర్నీ అయిపోయేదాకా దానికోసమే చూస్తున్నాను అనమాట. బిగ్ బాస్ మోసం చేశాడు. ఇంకా విల్ పవరు, ఫిట్నెస్ అనేవి మనకి ముఖ్యం. మనకు స్ట్రాంగ్ బలమైన పోటీ ఇవ్వాలంటే అవి అవసరం. దానికి మీ అదేంటి ప్రయాణమే ఉదాహరణ, రుజువు చేసింది అన్నట్టు మనకి ఫిట్నెస్, విల్ పవర్ ఇవన్నీ ఉండాలన్నట్టు చెప్పారు. ఏ పోటీ అయినా ఎవరితో తలపడ్డా గెలుపు గురించి మాత్రమే తప్పించే తత్వం, అలాగే ఒక అదేంటి తప్పించే తత్వం, నిజమైన పోరాడే గుణం. కామనర్ లాగా అడుగుపెట్టిన మీరు ఈ బిగ్ బాస్ రణరంగంలో కాన్క్వెరర్గా మారిన తీరు, మీ అదేంటి ఎదుట అపోనెంట్స్ ఉంటారు కదా, వ్యతిరేకంగా ఉన్న దాన్ని ఏమంటారు, ఎదుటి అది నేను ఇంగ్లీష్లో రాసుకున్నా, మీకు ఎదురుగా పోటీగా ఉన్న వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టించింది. నేను చెప్పడం ఇంకా వరస్ట్గా ఉంటుంది. సో బట్ ఈ లైన్ అయితే బాగుందండి. అదేంటి రణరంగంలో కామనర్గా వచ్చి రణరంగంలో కాన్క్వరర్గా మారారు, అలాగే మీ ఎదుట పోటీదారులకి వెన్నులో వణుకు పుట్టించింది. సో అదైతే నిజం. ప్రతిసారి డెమాన్ని తీసేద్దాం, ఫస్ట్ ఆప్షన్ డెమాన్. ఇంకా ఈ అమాయకమైన చిరునవ్వు వెనక అదేంటి డెమాన్ చేసే విధ్వంసం వారు చూశారు. ఎందుకంటే ఈ చిరునవ్వు వెనక ఆ విధ్వంసం చూశారు కాబట్టి వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టింది అన్నట్టు చెప్తారనమాట. సో ఇది కూడా బాగుంది, డెమాన్ చేసే విధ్వంసం. ఇంకా నామినేషన్స్లో మీ మీద మాటలతో దాడి చేసిన మీరు మౌనంగా అవసరమైతేనే ధీటుగా బదులిచ్చారు. ఇది కూడా ఓకే, అంటే తను ఎక్కువ కొంచెం సాఫ్ట్గా ఉంటాడు కాబట్టి అవసరమైన చోటే గట్టిగా మాట్లాడారు అన్నట్టు చెప్పాడు. కొన్ని చోట్ల మాట్లాడాల్సింది అనిపించింది తను యాక్చువల్గా అయితే, బట్ స్టిల్ ఇంకా అది ఆ సాఫ్ట్ నేచర్ కూడా అదొక టైప్ లేండి, అందరూ అట్లా అరుస్తూ పోతే ఉంది. బట్ అదే కొంచెం మేబీ మనందరికి నచ్చిందేమో కూడా. నాకైతే ఈ మధ్య 1-2 వీక్స్ నుంచి డెమాన్ బాగా అనిపిస్తున్నాడు. నాకు ఒక్కో వీక్ ఒక్కొక్కళ్ళు బాగా అనిపించారు. తనుజ గారు ఒక టైంలో బాగా అనిపించారు, కళ్యాణ్ ఒక టైంలో బాగా అనిపించాడు, సంజన గారిని నేను అంత ఇష్టపడతాను అనుకోలా. ఆవిడని పాపం అప్పుడు ప్రతిసారి తీసేస్తుంటే ఆ వీక్ బాగా అనిపించారు. ఇమాన్యువల్ స్టార్టింగ్లో బాగా అనిపించాడు టెనెంట్స్గా ఉన్నప్పుడు. అట్లా డెమాన్ ఈ లాస్ట్ 2 వీక్స్ నుంచి బాగా అనిపిస్తున్నాడు అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క టైంలో నచ్చారు యాక్చువల్లీ, టాప్ 5లో ఉన్న వాళ్ళు. నాకైతే మీకు ఎవరు నచ్చారో కమెంట్ చేయండి. నేను మీకు సేఫ్గా ఆన్సర్ ఇచ్చా అనుకుంటున్నారు కదా, ఎవరు ఇప్పుడు అదేంటి టోటల్గా వీళ్ళ 5గురిలో ఎవరో చెప్పకుండా. సో అదే సాఫ్ట్గా మాట్లాడారు, ఎక్కడ అవసరమైతే అక్కడ ధీటుగా బదులిచ్చారు అన్నట్టు చెప్తారు. ఎందుకంటే నోరు అదుపులో ఉంటేనే మన జీవితం మనం అదుపులో ఉంటుంది, అది మీకు తెలుసు. అదేంటి మీరు ఎవరి వైపు ఉంటే వారికి కొండంత బలం. ఇది మామూలు ఎలివేషన్ కాదు, మీరు ఎవరి వైపు అది నిజమేనండి. నేను శ్రీజ గారు, భరణి గారు రీఎంట్రీ ఇచ్చినప్పుడు శ్రీజ, డెమాన్, కళ్యాణ్ ఆడుతున్నారు ఒకవైపు భరణి గారు, ఇమాన్యువల్, ఇంకొకళ్ళు ఎవరు నిఖిలు, ఇటు గౌరవ్ ఉన్నాడు శ్రీజ వాళ్ళ వైపు. వీళ్ళెంతమంది, భరణి గారు, ఇమాన్యువల్,
నిఖిలు, రాము కూడా ఉన్నట్టున్నాడు. నలుగురా, నలుగురేమో అనుకుంటా. వాళ్ళు కూడా నలుగురు. అందరూ అప్పుడు శ్రీజ శ్రీజ గర్ల్ ఉంది వీళ్ళ టీంలో, వీళ్ళు నలుగురు బాయ్స్ అంటుంటే నేను అటువైపు డెమాన్ ఉంటే గర్ల్ అంటారేంటని ఆ రోజు రివ్యూలో కూడా చెప్పాను. సో నాకు ఆ రోజు శ్రీజ ఒకటి గర్ల్, ఈడ బాయ్, అది కూడా నేను వీళ్ళకే స్టిల్ బలం ఎక్కువ అనుకున్నా డెమాన్ ఉండడం వల్ల. అంత ఇదనమాట ఆ టైంలో. సో మీరు ఎవరి వైపు ఉంటే వారికి కొండంత బలం, ఎవరితో పోరాడితే వారి ఆట కకావికలం. ఈ వర్డ్ నేను ఇవాళ ఫస్ట్ టైం విన్నా. సో మీనింగ్ అయితే వాళ్ళు చెప్పిన కాంటెక్స్ట్ బట్టి వాళ్ళు ఇంకా ఆట ఓడిపోయినట్టే అన్న మీనింగ్ అన్నట్టు తీసుకున్నా. సో మంచి ఎలివేషన్స్ అనిపించింది డెమాన్కి అయితే. నాకు ఇప్పుడు దాకా ఇమాన్యుయల్, తనుజ గారు డెమాన్లో నాకు డెమాన్దే బాగా అనిపించినాయి ఈ బిగ్ బాస్ చెప్పిన మాటలు. ఇంకా మాటల కన్నా చేతలతో అంటే యాక్షన్స్తో బలంగా చూపించే మీరు, బలమని నమ్మే మీరు, మీకు దొరికిన ప్రతి అవకాశము గెలవాలనే చూశారు, గెలిచి సాధించారు, గెలవడానికే ప్రయత్నించారు, గెలిచి సాధించారు, ఇట్లా చెప్పారు. మీకు ప్రతి గెలుపు ఈజీగా రాలా, దాన్ని ఏమంటారు, సులువుగా రాలా. ప్రతి గెలుపు మీరు చెమట ఓడ్చి చివరి వరకు పోరాడి గెలిచిందే. మీతో ఎవరూ నుంచోలేదు, బట్ మీరే మీకు వన్ మ్యాన్ ఆర్మీ అయ్యి నిలబడ్డారు. ఇది కూడా మంచి ఎలివేషనే, వన్ మ్యాన్ ఆర్మీ. డెమాన్కి వన్ మ్యాన్ నిజంగానే అతను ఒకడు ఉంటే నేను ఎప్పుడు లైక్ ఈ టాస్కులు ఏదైనా ఫిజికల్ టాస్కుల్లో అతని సపోర్ట్ అవసరం లేని ఒక వ్యక్తి, వేరే వాళ్ళందరూ మనకి ఎవరు సపోర్టు, ఎవరుంటే మనతో పాటు ఇది అవుదాం, అతను ఎప్పుడు అట్లా చూసుకోవాలా. అండ్ ఇంకా అతను మనతో ఉంటే బెటర్ అనుకుంటారు, అట్లా అనమాట అది. సో హెల్దీ బాడీ, హెల్దీ మైండ్ అని నమ్మే మీరు మీ మనసు మీ మాట వినలేదు. ఇది రీతు కోసం అనమాట. మీకోసం తప్పించే మరొకరి వెంట చక్కెర్లు కొట్టింది. ఈ గెలుపు ఓటములు పంచుకోవడానికి ఆ బంధం తోడ్పడింది. ఇది ఓకే, ఇది పాజిటివ్గా మంచి, ఆ బంధం ఒకళ్ళు షేర్ చేసుకోవడానికి దొరికారు అన్నట్టు. మీలోని ఒక కొత్త కోణాన్ని మీకు అలాగే ఆడియన్స్కి పరిచయం చేసింది. కానీ ఏ టాస్క్లో అయినా అలానే సొంత వారిని ప్రేమించడంలో అయినా మీ తీరు ఒకటే అనే మాట మీ మీ బిగ్ బాస్ జర్నీకి బరువును పెంచింది, మిమ్మల్ని అమాంతం మోకాళ్ళ మీదకి తీసుకొచ్చింది. ఇది అదేంటి అదే ఆ రోజు మోకాళ్ళ మీద ఉంటారు కదా, అది మ్యాన్ హ్యాండిలింగ్ ఇష్యూకి దాన్ని లింక్ చేశారనిపించింది. మంచి మంచి పదాలు వాడారండి డెమాన్కి అయితే, నాకు బాగా అనిపించింది. సో ఇంకా ఆమె బయటికి వెళ్ళినప్పుడు, ఆ మనిషి బయటికి వెళ్ళినప్పుడు మీ మనసు ఎంతో బాధపడింది, నొచ్చుకునింది. కానీ వారు కోరుకునేది కూడా మీ గెలుపే. మీలోని యోధుణ్ణి తట్టి లేపింది ఆ విషయం. అదేంటి, వాళ్ళు మీ గెలుపునే కోరుకుంటారని మీలోని యోధుణ్ణి తట్టి లేపింది. అలాగే కర్తవ్యం వైపు నడిపించింది. సంచాలకులి తప్పిదం వల్ల మీకు కెప్టెన్సీ పోయినా రెట్టింపు ఉత్సాహంతో మీరు దాన్ని మళ్ళీ తిరిగి సాధించుకున్నారు. సో ఇవన్నీ బాగా మంచి మంచి వర్డ్స్ అండి. ఇవన్నీ అయితే నాకు బాగా మీరు చెప్పండి, నిజంగా ఇప్పటిదాకా 3 జర్నీల్లో ఎవరిది బాగా చెప్పారనిపించింది. సో పట్టు వదలని పవన్ సత్తాని మరోసారి అందరికీ గుర్తు చేశారు. ఫ్రెండ్షిప్ అయినా ఆర్ట్ అయినా ఏదైనా బ్యాలెన్స్డ్గా కామనర్గా స్టార్ట్ అయ్యి ఎంతో కఠినమైన కాంపిటీటర్గా మారి మీ అమ్మగారి ఆశీస్సులతో ఎదురులేని యోధుడుగా టాప్ 5లో ఒకరిగా నిలిచిన మీ జర్నీని చూద్దామా అని చెప్పి జర్నీ స్టార్ట్ చేశారు. సో ఆల్రెడీ మీరు విన్నదానికి నేను అంత పదాలు కూడా చూసుకోండి ఎంత స్పష్టంగా వెలిగానో, ఎంత మైండ్లో ఇవి బాగా అనిపించినాయి కాబట్టే. సో ఆల్రెడీ అవి వాటికి చెప్పేసా బాగా మంచి మంచి ఎలివేషన్స్ అని ఎక్కడ ఏమేమి చెప్పారో. సో జర్నీకి వెళ్ళిపోతే అగ్ని పరీక్ష అవి ఫస్ట్ కొన్ని మాంటేజెస్ వచ్చినాయి.
దాని తర్వాత డెమాన్లో కూడా కొంత ఎంటర్టైనర్ సీన్స్ ఫన్నీ సీన్స్ ఉన్నాయి కదా అవి పెట్టారనమాట. దాని తర్వాత ఆబ్వియస్లీ రీతుతో జర్నీ ఉంటుంది. దాని తర్వాత ఇంకా రీతుతోనే కాకుండా అందరితో డ్యాన్సులు వేసినవి పెట్టారు. తనుజ గారితో వేసినవి, ఐషాతో, రమ్యతో, వీళ్ళతో వేసినవి. సో కొంచెం అదేంటి ఆ పులిహోర యాంగిల్ కూడా పెట్టారనిపించింది. సో దాని తర్వాత కళ్యాణ్తో అయిన గొడవ అక్కడ కొంచెం అదేంటి ఉన్నది ఒకటే జిందగీలో ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఆ సాంగ్ బీజిఎంతో కొంచెం ఎమోషనల్ బీజిఎంతో పెట్టారనమాట. ఇంకా అందరూ నామినేట్ చేసేది అతని మీద అందరూ నామినేషన్స్ వేసేవి. తిను రీతుని నామినేట్ చేసేది. అక్కడ వాళ్ళిద్దరికి కొంచెం మళ్ళీ అదొక లవ్లో సాడ్ బీజిఎం ఓడిపెట్టి ఆ సాడ్ బీజిఎం మళ్ళీ అదేంటి వాళ్ళ బంధం తెగిపోయినట్టు అన్ని రివైండ్లో వెనక్కి బ్యాక్వర్డ్ వెళ్తున్నట్టు. సో ఇంకా మ్యాన్ హ్యాండిల్ది అది ఒకటి కొంచెం చూపిస్తారు నాగార్జున గారు తిట్టేది. ఇంకా దాని తర్వాత ఎమోషనల్ అవ్వేది వాళ్ళ మదర్ ఎంట్రీ. మళ్ళీ వాళ్ళ మదర్ ఎంట్రీ అయిపోయాక టాస్కులు ఆడటం స్టార్ట్ చేసింది. అదంతా బాగా చూపిస్తారు. టికెట్ ఫినాలే కొట్టేది నేనే అని చెప్పి ఆ టాస్కులు అన్నీ బీభత్సంగా ఆడేది చూపిస్తూ ఉంటారు. ఇక్కడ నాగార్జున గారిది ఎలివేషన్ అనమాట. ఫ్లాగులు పట్టుకుండంటే వణుకు ఒక్కొక్కడికి. నువ్వు ఒక్కడ ఉంటే చాలు, ఏ వైపు ఉంటే ఆ వైపు గెలుపు కన్ఫర్మ్ అనే నాగార్జున గారి డైలాగు. ఇంకా దీంతో నాకు బీజిఎంలో అయితే కొంచెం అదేంటి తనూజ గారికి ఏమో పుష్ప 2లో వేశారు గంగమ్మ తల్లిదా. అది బాగానే అనిపించింది కానీ నాకు ప్రోమోలో వేస్తే బాగుండేది అనిపించింది డెమాన్కి. ఐ హ్యావ్ అ కంప్లైంట్ ఆన్ దిస్. అదేంటి డెమాన్కి వేసిన బీజిఎం. తనూజ గారికి ఇంకొంచెం మంచి స్ట్రాంగ్ బరువైన పదాలు ఇంకా వాడాల్సిందేమో అనిపించింది. అండ్ ఏవీలో కూడా కొంచెం ఇంకొన్ని మంచి టాస్కులు ఆవిడ బాగా ఆడారు. ఆవిడ మీద ఉన్న కంప్లైంటే టాస్కులు ఆడలేదని అవి ఇంకా చూపించాల్సింది అనిపించింది. బట్ ఫైన్, స్టిల్ ఫైన్. సో ఇంకా నేను యాక్చువల్లీ నా గేమ్ నాకు ఎలా ఉందో క్లారిటీ లేదు. బట్ ఈ వీడియో చూశాక అయితే ఈ వీడియో ఏముంది అసలు బిగ్ బాస్ పొగడతలకి థ్యాంక్స్ బిగ్ బాస్. నాకు ఇది జర్నీ పునర్జన్మ లాంటిది. ఫ్యూచర్లో నేను ఏ పొజిషన్కి వెళ్ళినా దానిలో బిగ్ బాస్కి ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది అన్నట్టు ఇంకా లోపలికి వస్తాడనమాట. ఏందిరా నీ పోజ్ ఏంది అని అంటే ఇలా నుంచొని ఉంటాడు. అదో నాకు ఆ ఫేస్లోనే అనిపించింది. డెమాన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. సో ఏం మొత్తం లవ్ సాంగ్సే కదా అని తనూజ గారు అంటే, రీతు తక్కువ ఉంది, నేను మొత్తం ఇక్కడ కళ్యాణ్ నేను నమ్మను అంటాడు. మొత్తం రీతుదే ఉంటుంది అనుకున్నా. రీతుది హాఫే పెట్టారు. హాఫ్ తర్వాత తనది కొంచెం పెట్టారనమాట. సో ఫన్ యాంగిల్ కట్ చేశారు. నాలో ఆ యాంగిల్ ఉందని నాకే తెలియదు అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. మరి మాకేంటి అన్ని లవ్ సాంగ్స్ వినిపించాయని కళ్యాణ్ అంటూ ఉంటాడు అనమాట. సో అన్ని రీతు తెచ్చావు బిగ్ బాస్, నాకెందుకు ఒక్కదాన్నే ఉన్నాయి పెట్టారు అంటే డెమాన్కి అన్ని ఇద్దరిద్దరు ఉన్నాయి అట్లా ఉన్నాయి ఫోటోలు వచ్చినాయి. తనూజ గారివి ఎక్కువ ఒక్కటొక్కటి ఉన్నాయి. సో ఇట్లా అది ఎండ్ అయిద్ది అనమాట ఎపిసోడ్. నాకైతే డెమాన్కి బిగ్ బాస్ బాగా ఎలివేషన్స్ ఇచ్చాడు అనిపించింది. బీజిఎం అయితే మోసం చేశాడండి. ప్రోమోలో పెట్టిన బీజిఎం పెట్టలేదు. ఇంకా తనూజ గారిది బాగుంది. బట్ ఇప్పటిదాకా వచ్చిన ఈ జర్నీల్లో నాకు డెమాన్ది బాగా అనిపించింది అది. బట్ దానిలో కూడా బీజిఎం దెబ్బేస్తాడు అనిపించింది బిగ్ బాస్. అదండి బీజిఎం తనూజ గారిది బాగుంది. గంగమ్మ తల్లి దానికి అది బాగుంది. జర్నీ బాగుంది. బట్ ఇంకా కొంచెం అదేంటి బిగ్ బాస్ ఇచ్చే ఎలివేషన్స్ ఇంకొంచెం ఇవ్వచ్చేమో అనిపించింది. అది అదండి. మీకు కూడా అంతే అనిపించుంటే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రివ్యూ నచ్చితే. నచ్చకపోతే ఇంకా నేనేం చేయలేను. అది థ్యాంక్స్ అండి.